హాయ్ హలో వెల్కమ్ టు సాయి శివరామ ఇన్ఫర్మేషన్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ సాయి లక్ష్మి. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్సికి చెందినటువంటి ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ గురించి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్సి అనేది వాయిదా పడటం జరిగింది. మెగా డిఎస్సి పరీక్షా తేదీల్లో మార్పు చేయడం జరిగింది. ప్రభుత్వం జూన్ 21న జరుపుకునే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని నిర్ణయించినటువంటి నేపథ్యంలో ఈ నెల 20వ తేదీ 21వ తేదీన జరగాల్సినటువంటి డిఎస్సి పరీక్షల యొక్క తేదీలను జూలై 1వ తేదీకి 2వ తేదీకి మారుస్తున్నట్లు కన్వీనర్ వెంకటకృష్ణారెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 25 నుంచి హాల్ టికెట్స్ అనేవి అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి డిఎస్సి వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయన్నారు. అభ్యర్థులు కొత్తగా విడుదల చేసే హాల్ టికెట్లని డౌన్లోడ్ చేసుకొని వాటి ప్రకారమే పరీక్షలకి హాజరు కావాలని సూచించారు. యోగా దినోత్సవం సందర్భంగా అభ్యర్థుల యొక్క రాకపోకలకి అంతరాయం కలగకూడదనే ఉద్దేశంతో పరీక్షల తేదీల్లో మార్పు చేసినట్లు తెలిపారు. ఈ నెల 20వ తేదీన 21వ తేదీన జరగాల్సినటువంటి డిఎస్సి పరీక్షలు అనేవి వాయిదా పడ్డాయి. ఎప్పటికీ అంటే జూలై 1వ తేదీకి 2వ తేదీకి వాయిదా పడటం జరిగింది. అయితే వీటికి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ అనేవి ఈ నెల 25వ తేదీ నుంచి అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి డిఎస్సి వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి. అభ్యర్థులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని హాల్ టికెట్స్ని 25వ తేదీన డౌన్లోడ్ చేసుకొని జూలై 1వ తేదీన 2వ తేదీన ఎగ్జామ్స్కి వెళ్తారని తెలపడం జరిగింది. ఒకే తేదీల్లో తెలంగాణ టెట్, ఏపీలో మెగా డిఎస్సి, ఒకే రోజు తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష అయినటువంటి టెట్, ఏపీ మెగా డిఎస్సి పరీక్షలు ఉండటంతో ఏదో ఒకటి మార్పు చేయాలని తెలంగాణకు చెందినటువంటి అభ్యర్థులు 2 రాష్ట్ర ప్రభుత్వాలని కోరుతా ఉన్నారు. ఏపీలో స్థానికేతర కోటా కింద 20% ఉపాధ్యాయ ఉద్యోగాలకి పోటీ పడేందుకు తెలంగాణకు చెందినటువంటి సుమారు 7,000 మంది దరఖాస్తులు చేసుకున్నారు. తెలంగాణలో ఈ నెల 18 నుంచి 30 తేదీలో 9 రోజులు టెట్ నిర్వహిస్తుండగా ఏపీలో అయితే ఈ నెల 30 వరకు డిఎస్సి పరీక్షలు జరగనున్నాయి. డిఎస్సి పరీక్షా కేంద్రాలని హైదరాబాద్లోనూ ఏర్పాటు చేశారు. కొన్ని తేదీల్లో ఒకే రోజు తెలంగాణ టెట్, ఏపీ డిఎస్సి పరీక్షలు ఉండటంతో అభ్యర్థులు ఏదో ఒకటి వదులుకోవాల్సినటువంటి పరిస్థితి అనేది ఏర్పడింది. కొందరికైతే హైదరాబాద్లో కూడా పరీక్షా కేంద్రాలని కేటాయించడం జరిగింది. మరికొందరికి ఏపీలో కేంద్రాలు ఇచ్చారు. ఈ నెల 20న ఎక్కువ మందికి అటు తెలంగాణతో పాటు ఇటు డిఎస్సిలో ఎస్జిటి పోస్టులకి పరీక్ష ఉండడం అనేది సమస్యగా మారింది. తెలంగాణ టెట్, ఏపీలో మెగా డిఎస్సి ఒకే తేదీల్లో పడిపోవడం వలన అభ్యర్థులు ఇబ్బందులని ఫేస్ చేస్తూ ఉన్నారు. ఎందుకు అంటే కొంతమందికి హైదరాబాద్తో పాటు కొంతమందికి ఏపీలో కేంద్రాలు ఇచ్చారు. హైదరాబాద్లో ఎగ్జామ్ ఉండి ఏపీలో ఎగ్జామ్ ఉన్న వాళ్ళకి ఇబ్బందులుగా ఉన్నాయి కాబట్టి 2 రాష్ట్రాల ప్రభుత్వాలకు కూడా ఈ అభ్యర్థులు మనవి చేస్తూ ఉన్నారు. 20% ఉపాధ్యాయ ఉద్యోగాలకి తెలంగాణ అభ్యర్థులు పోటీ పడేయడానికి అవకాశం ఉండటం వలన సుమారు 7,000 మంది ఈ డిఎస్సి ఉద్యోగాలకి పోటీ పడుతూ ఉన్నారు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ అయిన సాయి శివరామ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.